మాజీ మంత్రి హరీష్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, హరీష్ రావు అసమర్థత కారణంగా తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు. కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ హయాంలో నష్టం జరిగిందని అన్నారు. కాళేశ్వరం కూలితే కనీసం తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కృష్ణా నీటిలో మోసం, దగా జరిగిందని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కువ నీటిని తీసుకువెళ్లారని, ఇది కేసీఆర్ వైఫల్యం కాదా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. హరీష్ రావు గారు గోదావరి టు బంకచెర్ల విషయంలో ఏదేదో మాట్లాడాడు. అసలు ప్రాజెక్టు కట్టినట్టు, నీళ్లు తీసుకుపోయినట్టు, మేమేం చేయనట్టు. అసలు ఇంకా ఆ ప్రాజెక్టు అంటే అది ఒక వర్డ్ అన్నాడు, అలా 200 టీఎంసీలను ఏపీ తరలించుకుపోతుంటే మీరు మౌనంగా ఎదుర్కొన్నారని. అసలు 200 టీఎంసీలు కాదు, 1 టీఎంసీ కాదు, ఒక చుక్క నీళ్లు ఈ ప్రాజెక్టులో ఎవరు ఎక్కడికి తీసుకుపోలే. అదేమో ఆయన ఆలోచన చేసిండు, ఆయన లెటర్ రాసిండు, దాన్ని మేము కౌంటర్ లెటర్ రాసినాం. సో ఈరోజు ఆయన చెప్పిన విషయాలు పూర్తిగా అవాస్తవాలు, పూర్తిగా అబద్ధాలు. ఏపీ సీఎం కేంద్రానికి నిధుల కోసం రాసిండు, మరి రాసిండేమో, మరి అసలు దానికి అనుమతులు లేవు, కేంద్రం ఒప్పుకోలేదు, కేఆర్ఎంబి జిఆర్ఎంబి పర్మిషన్ లేవు. మేము దానికి ఆల్రెడీ అబ్జెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా నిర్మలా సీతారామన్ ఎక్కడి నుంచో పైసలు ఇస్తుంది అది అంటాడు. మరి నిర్మలా సీతారామన్ గారి మనసులో ఉన్న మాట వీరికటి తెలుసుకున్నది. కానీ మరి మేమైతే స్పష్టంగా నిర్మలా సీతారామన్ గారికి కూడా ఈ ప్రాజెక్ట్ కి మా అభ్యంతరాలు ఉన్నాయి, ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి వ్యతిరేకం, ఇది ప్రాజెక్టు ఇల్లీగల్ అవుతుంది, దీనికి నిధులు కేటాయించొద్దు అని స్పష్టంగా నేనే లెటర్ రాసిన. ఒక్క టీఎంసీ నీళ్లు, ఒక్క చుక్క నీళ్లు గోదావరి బంకచెర్ల ప్రాజెక్టులో ఇటు నుంచి అటు కదలే, అటు నుంచి ఇటు కదలే. మేము విషయంలో చాలా అలర్ట్గా ఉన్నాం. చాలా స్పష్టంగా అందులో సిఆర్ పాటిల్ గారికి ఏం రాసామంటే, ఇది వాళ్ళు ఇట్లా ప్రపోజల్ పెట్టినట్టు తెలిసింది. ఆ ప్రపోజల్ వాళ్ళు ఫైనాన్స్ మినిస్ట్రీకి పెట్టారు, ఫైనాన్స్ మినిస్ట్రీ మీకు రాసింది, మీరు కేఆర్ఎంబి జిఆర్ఎంబికి రాశారు. వాళ్ళు ఒపీనియన్ అడుగుతూ ఆ ప్రాజెక్ట్ విషయంలో మాకు అభ్యంతరాలు ఉన్నాయి, మేము మీడియా ద్వారా ఇతర సోర్సెస్ ద్వారా తెలుసుకున్న విషయాల్లో మేము దానికి అబ్జెక్ట్ చేస్తున్నాము, అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి వ్యతిరేకం, ఆ ప్రాజెక్టు చట్ట వ్యతిరేకం, మేము అంగీకరించడం లేదు, దీనికి మాకు కేఆర్ఎంబి కానీ జిఆర్ఎంబి కానీ మాకు ఆ ప్రాజెక్టు వివరాలు కూడా తెలియజేయలేదు. సో వీఆర్ అబ్జెక్టింగ్ టు ద ప్రపోజల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చాలా స్పష్టంగా లిఖిత పూర్వకంగా కేంద్ర వాటర్ రిసోర్సెస్ మంత్రికి, కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్కి కూడా మేము తెలియజేయడం జరిగింది. ఆ 10 ఏళ్ల పాటు కూడా నేను అపోజిషన్ ఎమ్మెల్యేనో ఎంపీనో ఉంటి ఏదో ఒక కెపాసిటీలో. వాళ్ళు ఏ విధంగా నటించేవాళ్ళు అంటే, కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నా, అయిన హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నా, వాళ్ళు ఏదో గొప్పలు చేస్తున్నట్టుగా, అద్భుతాలు సృష్టిస్తున్నట్టుగా, వాళ్ళు తెలంగాణ నీటి కోసం కొట్లాడుతున్నట్టుగా. అసలు అంతకంటే అబద్ధం ముచ్చట ఇంకోటి ఉండదు. వాళ్ళ అసమర్థత, అవగాహన లోపం, లేక మరి అహంకారమా ఏదో తెలియదు, కానీ అన్ని విధాలుగా తెలంగాణలో వాళ్ళ హయాంలో ఇరిగేషన్ శాఖ నీటి కేటాయింపుల్లో తీవ్రమైన నష్టం జరిగింది. కొన్ని విషయాల్లో కోలుకోలేని నష్టం జరిగింది.